హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0 లివ్ లైక్ ఏ టెక్నాలజీ. అసలు ఫ్లిప్కార్ట్లో మనకు ఇప్పుడు కొత్తగా అవైలబుల్ ఉన్నటువంటి మొబైల్స్ ఓసారి చెక్ చేద్దాం. మనకు రేపు సేల్లో అవైలబుల్లో ఉన్నా కానీ, లేకపోతే ప్రైస్ డ్రాప్ అయినవి కానీ, కొత్తగా వచ్చిన మొబైల్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తగా ప్రైస్ డ్రాప్ అయింది. రియల్మీ 6 GB అండ్ 64 GB వేరియంట్ మనకు ఏదైతే 16,000లో అవైలబుల్లో ఉంది. 90Hz స్మూత్ డిస్ప్లే తోటి మనకు చూసుకున్నట్లయితే ఇదే ప్రైస్లో మనకు 7 కూడా అవైలబుల్లో ఉంది. సో అది కొంచెం అడ్వాన్స్డ్ బెటర్. ఇక నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే పోకో M2లో మనకు 6 GB వరకు అవైలబుల్లో ఉంది. 720 ప్రాసెసర్ తోటి, స్నాప్డ్రాగన్ 33 వాట్స్కి సంబంధించి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి. ఇక గ్యాలక్సీ A21s 4 GB 64 GB వేరియంట్ మనకు 15,000కు రావడం జరుగుతుంది. ఎక్సినోస్ 850 ప్రాసెసర్ తోటి. ఇక ఒప్పో A9 2020 అండ్ 48 మెగాపిక్సెల్స్ క్వాడ్ కెమెరా సెటప్ తోటి మనకు 16,000కు రావడం జరుగుతుంది. ఇక వివో Z1 Pro ఏదైతే 6 GB 128 GB వేరియంట్ ఉందో అది 18,000కు అవైలబుల్లో ఉంది. ఇక లాంచింగ్ రెడ్మీ 9 ఏదైతే మనకు ఇది సేల్ టుమారో ఏదైతే మనకు టుమారో సేల్లో అవైలబుల్ ఉంది. 9i 4 GB ర్యామ్. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. సో గైస్ మీరు ఒకసారి వీడియోస్లోకి సెక్షన్కి వెళ్ళి చూసినట్లయితే కనిపిస్తుంది. సో పోకో X3 కూడా మనకు 22nd రిలీజ్ అవుతుంది. సో దీని స్పెక్స్ కూడా మనం పోకో X2 చాలా హైప్ని క్రియేట్ చేసింది. దాంతో కంపేర్ చేసుకుంటే దీనికి కొంచెం బెస్ట్గా ఉండాలి. రియల్మీ నార్జో సిరీస్లో కూడా 3 మొబైల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్గా పెట్టారు 28, 20 అండ్ 20 Pro ఫీల్ ద పవర్ అని చెప్పేసి. దీనికి సంబంధించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో గైస్ మీరు వెళ్ళి ఒకసారి చూడండి. ఇక అప్కమింగ్ ఫ్లాష్ సేల్స్ ఏదైతే ఫ్లాష్ సేల్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే నార్జో 10 చూసారా, సేల్ ఆన్ సాటర్డే 12 PM, C11 సేల్ ఆన్ సాటర్డే 2 PM. మనకు నార్జో 10 చూసుకున్నట్లయితే 12 PM ఉంది సాటర్డే. అదే సాటర్డేకి C11 2 PMకి ఉండడం. పోకో M2 చూసినట్లయితే ఏదైతే మనకు 6 GB వేరియంట్ తోటి స్టార్ట్ అవుతుందో మొబైల్ సేల్ ఆన్ మండే, నెక్స్ట్ మండే 12 PMకి ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ సేల్ ఆన్ ట్యూస్డే 12 PMకి ఉందన్నమాట. సో గైస్ బిగ్గెస్ట్ డీల్స్ చూసుకున్నట్లయితే మనకు 10,000 ఏదైతే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ తోటి రావడం జరుగుతుందో SBI కార్డ్ తోటి. ఐఫోన్ SE మనకు 36,000 అండ్ ఒప్పో అండర్ 20Kలో ఫ్లాగ్షిప్ అండర్ ఇది మనకు పాపప్ కెమెరాతో రావడం జరుగుతుంది. రెనో 2 మొబైల్ 18,000లో రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ తోటి. ఒప్పో A9 2020 ఇది 14,000లో రావడం జరుగుతుంది. మనకు IQ3 చూసుకున్నట్లయితే మనకు ఇక మనం చూసినట్లయితే IQ3 ఏదైతే స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ ప్లస్ 55 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్ తోటి మనకు IQ3 మొబైల్ ఏదైతే ఉందో 32,000లో అవైలబుల్లో ఉంది. ఇక మనకు రెడ్మీ K20 Pro 6 GB వేరియంట్ 33,000కి అవైలబుల్లో ఉంది. యాక్చువల్గా ఇది చాలా పాతదని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఏ సేల్ పెట్టినా సరే ఇది మనకు ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్గా ప్లస్ బిగ్ సేల్స్ తోటి రావడంతో జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ కూలింగ్ టెక్నాలజీ ప్లస్ టెలిఫోటో లెన్స్ తోటి రావడం జరుగుతుంది. ఏదైతే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ లేకపోయినా సరే సేల్స్ బాగా నడుస్తున్నాయి ఇప్పటికి కూడా. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే మొబైల్స్ ఉన్నాయో వేరే కూడా మొబైల్స్ అవైలబుల్లో ఉన్నాయి. పోకో M2 6 GB సేల్ ఆన్ మండే అండ్ టెక్నో స్పార్క్ మొబైల్ ఏదైతే ఉందో ఇయర్ 2 అది కూడా అవైలబుల్ ఉంది. F17 మొబైల్ అండ్ రియల్మీ 7 Pro చూసుకున్నట్లయితే 8 రేపు ఏదైతే ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి సేల్స్ ఉన్నాయో అందులో అవైలబుల్లో ఉంది. ఇక శాంసంగ్ డేస్ అని చెప్పేసి బెస్ట్ టు బై HDFCకి సంబంధించినటువంటి ఏదైతే శాంసంగ్ డేస్ అనే ఒక కాన్సెప్ట్ రన్ చేస్తున్నారు వీళ్ళు. HDFCకి సంబంధించినటువంటి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తోటి మీరు పర్చేస్ చేసినట్లయితే ఏదైతే గ్యాలక్సీ నోట్ 20 ఉందో దీని మీద 6,000 క్యాష్ బ్యాక్ అవైలబుల్లో ఉంది. ఇక మోటో 1 ఫ్యూజన్ ప్లస్ 6 GB అండ్ 128 GB వేరియంట్ 18,000కి. శాంసంగ్ A31 మొబైల్ చూసుకున్నట్లయితే 6 GB 128 GB వేరియంట్ 20,000కి అవైలబుల్లో ఉంది. K20 చూసుకున్నట్లయితే మనకు శాంసంగ్ 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరాతోటి 20,000లో అవైలబుల్ ఉంది. రియల్మీ X50 Pro 5G మొబైల్ ఏదైతే ఉందో అది మనకు 39,000లో అవైలబుల్లో ఉంది. EMI కూడా అవైలబుల్లో ఉంది. మనకు వెనకాల చూసుకున్నట్లయితే 4 కెమెరా సెటప్ అండ్ 5G ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే రియల్మీ C సిరీస్కి సంబంధించినటువంటి సేల్ చూసుకున్నట్లయితే వీళ్ళు 15 మిలియన్ ఫోన్స్ సోల్డ్ గ్లోబల్ ఏదైతే గ్లోబల్గా ఉందో రియల్మీకి సంబంధించినటువంటి C సిరీస్ను 15 మిలియన్స్ సేల్ చేశామని చెప్పేసి చెప్తున్నారు.
ట్వెల్వ్ చూసినట్లయితే 9000, C3 చూసినట్లయితే 9000 అండ్ C15 10,000, C11 చూసినట్లయితే 7500లో అవైలబుల్లో ఉన్నాయి. ఇక రియల్మీ 6i 6GB అండ్ 64GBకి సంబంధించిన వేరియంట్ చూసుకున్నట్లయితే 14,000కు అవైలబుల్లో ఉంది. ఏదైతే స్టార్టింగ్ వేరియంట్ ఇది 6GB 64కు సంబంధించినటువంటి వేరియంట్. సో ఇందులో 13,000 వేరియంట్ కూడా ఒకటి ఉంది, అది 4GB 64GBకి సంబంధించినటువంటి వేరియంట్. ఇక రియల్మీ 6 Pro ఏదైతే ఉందో అప్ టు 8GB వరకు మనకు ర్యామ్ అవైలబుల్ ఉంది. ఫ్రమ్ 18,000 నుంచి అవైలబుల్ ఉంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. మనకు చూసుకున్నట్లయితే ఏదైతే రియల్మీ 7 Pro ఉందో అది కూడా మనకు 720G ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. సో అందులో ఏంటంటే జస్ట్ మనకు AMOLED డిస్ప్లే ప్లస్ ఏదైతే 65 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ వోక్ ఛార్జింగ్ తోటి రావడం జరుగుతుంది. సో అవి అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారు మనకి సేమ్ ప్రాసెసర్ తోటి. ఇక చూసుకున్నట్లయితే పోకో X2 అప్ టు 8GB వరకు మనకు 17,500 నుంచి అవైలబుల్లో ఉంది. ఏదైతే సోనీకి సంబంధించినటువంటి IMX686 సెన్సార్ తోటి రావడం జరుగుతుంది. 120Hzకి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తోటి మొబైల్ రావడం జరుగుతుంది. ఇక రియల్మీ X3 అండ్ X3 సూపర్ జూమ్ మొబైల్స్ అప్ టు మనకు ఈ మొబైల్స్ చూసిన స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. 25,000లో X3 అండ్ 28,000లో X3 సూపర్ జూమ్ మొబైల్ రావడం జరుగుతుంది. సో బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఐకి సంబంధించినటువంటి 5G వేరియంట్ కూడా ఏదైతే 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి క్యామ్ తోటి రావడం జరుగుతుంది. 8GB 256GB వేరియంట్. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ తోటి 3,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ తోటి మనకు 52,000కు అవైలబుల్ ఉంది. సో గైస్ ఇదైతే మనకు టాప్గా ఉన్నటువంటి మొబైల్స్ అండ్ ఏదైతే ప్రైస్ రేపు సేల్ స్టార్ట్ అవుతుందో దాంట్లో చూసుకోవాల్సినటువంటి మొబైల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ బ్రాండ్స్ చూసుకున్నట్లయితే రియల్మీ, పోకో, రెడ్మీ, నార్జో అండ్ శాంసంగ్, ఐఫోన్, ఒప్పో, వివో, ఇన్ఫినిక్స్ అండ్ మోటరోలా, హానర్, ఎల్జీ వీటన్నిటికి సంబంధించినటువంటి మొబైల్స్ మనకు సేల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.